ఒకప్పుడు చందనవల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చివర ఒక పాత కోట ఉండేది. ఆ కోట పేరు భైరవ కోట్. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక రాజు నివసించేవాడట. కానీ ఒక రాత్రి అకస్మాత్తుగా రాజు మరియు అతని కుటుంబం అదృశ్యమయ్యారు. అప్పటి నుండి ఆ కోటను భూతూతాల కోట్ అని పిలిచేవారు. గ్రామంలోని పిల్లలు ఆ కోట దగ్గర కూడా వెళ్ళడానికి భయపడేవారు. రాత్రివేళ కోట నుండి వింత శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు కిటికీల్లో వెలుగులు మెరుస్తుండేవి. అక్కడ భూతాలున్నాయి అని అందరూ చెప్పుకునేవారు. ఆ గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు: కార్తిక్, మీనా, రాహుల్. వీరికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు కార్తిక్ చెప్పాడు, మనం ఒకసారి ఆ కోటకు వెళ్ళి నిజం తెలుసుకుందాం. మీనా కొంచెం భయపడి, అది ప్రమాదకరం కాదా అని అడిగింది. రాహుల్ నవ్వుతూ, మనమంతా కలిసే ఉంటే ఏం భయం అన్నాడు. ముగ్గురు ఒక రాత్రి టార్చ్ లైట్లు తీసుకుని కోట వైపు బయలుదేరారు. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు మెరిసిపోతున్నాడు. గాలి గుసగుసలాడుతోంది. చెట్ల నీడలు భయంకరంగా కదులుతున్నాయి. కోట గేటు దగ్గరకు చేరుకున్నారు. గేటు స్వయంగా కర్కశంగా కీచ్ కీచ్ అంటూ తెరుచుకుంది. ముగ్గురు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఇది ఎలా తెరుచుకుంది అని మీనా నెమ్మదిగా అడిగింది. కార్తిక్ ధైర్యంగా, బహుశా గాలి వల్ల అయి ఉంటుంది అన్నాడు. కానీ అతని గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది. అంతలో లోపల నుంచి ఓ శబ్దం వినిపించింది. హ హ హ. ముగ్గురు టార్చ్ లైట్ ఆ దిశగా తిప్పారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. వారు కోటలోకి నెమ్మదిగా అడుగులు వేశారు. గోడలపై పాత చిత్రాలున్నాయి. ఒక చిత్రంలో రాజు కుటుంబం కనిపించింది. కానీ ఆ చిత్రంలోని కళ్ళు ఎక్కడికైనా వెళితే తమను చూస్తున్నట్లు అనిపించింది. అచానక పై అంతస్తు నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. టమ్! రాహుల్ చెప్పాడు, అక్కడెవరో ఉన్నారు. వారు మెట్లపైకి ఎక్కారు. మెట్లు కరుకుమంటూ శబ్దం చేశాయి. పైకి చేరుకున్నాక ఒక పెద్ద హాల్ కనిపించింది. అక్కడ ఒక పాత అద్దం ఉంది. అద్దంలో తమ ప్రతిబింబం కాకుండా ఒక వింత ఆకారం కనిపించింది. మీనా అరుస్తూ, అది భూతం అని వెనక్కి పరిగెత్తింది. కానీ కార్తిక్ అద్దం దగ్గరికి వెళ్ళి గమనించాడు. ఇది అద్దం వెనుక నుంచి వచ్చే ప్రొజెక్షన్ లాంటిది అన్నాడు. అంతలో గోడ వెనుక నుండి ఒక రహస్య తలుపు తెరుచుకుంది. లోపల ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. తెల్ల జుట్టు, పొడవాటి గడ్డం. అతను నవ్వుతూ, మీరిక్కడికి ఎందుకు వచ్చారు పిల్లలు అని అడిగాడు. ముగ్గురు భయంతో వెనక్కి తగ్గారు. కార్తిక్ ధైర్యంగా, ఇక్కడ భూతాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు, నిజం తెలుసుకోవటానికి వచ్చాం అన్నాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. ఇక్కడ భూతాలు లేవు, కానీ ఒక రహస్యం ఉంది. అతను వారికి లోపలున్న గదిని చూపించాడు. అక్కడ యంత్రాలు, వైర్లు, స్పీకర్లు ఉన్నాయి. నేనే ఈ కోటను భయంకరంగా చూపించాను అన్నాడు. ఎందుకు అని రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు. వృద్ధుడు చెప్పాడు, నేను ఈ కోటను కాపాడుతున్నాను. కొందరు దొంగలు ఇక్కడ దాచిన పురాతన వస్తువులను దొంగిలించాలనుకున్నారు. అందుకే భూతాల కథ సృష్టించాను. మీనా ఊపిరి పీల్చుకుంది. అంటే ఆ శబ్దాలు, వెలుగులు అన్నీ మీరు సృష్టించినవేనా? అవును అన్నాడు వృద్ధుడు. గాలి వచ్చినప్పుడు గేటు కదిలేలా చేశాను. స్పీకర్ల ద్వారా నవ్వుల శబ్దాలు పెట్టాను. అద్దం వెనుక ప్రొజెక్టర్ పెట్టాను. కార్తిక్ నవ్వుతూ, అంటే నిజంగా భూతాలు లేవు కదా? వృద్ధుడు గంభీరంగా, భయం మన మనసులో ఉంటుంది. తెలియని విషయం భయంగా అనిపిస్తుంది. అప్పుడే బయట నుంచి కొందరు దొంగలు కోటలోకి ప్రవేశించారు. వారు పురాతన బంగారు కిరీటం దొంగిలించడానికి వచ్చారు. వృద్ధుడు పిల్లలను చూసి, ఇప్పుడు మీ ధైర్యం కావాలి అన్నాడు. ముగ్గురు ప్లాన్ చేశారు. రాహుల్ స్పీకర్లను ఆన్ చేశాడు. మీనా లైట్లను మెరిపించింది. కార్తీక్ ఒక పెద్ద తెల్లని వస్త్రం వేసుకుని మెట్లపై నిలబడ్డాడు. దొంగలు పైకి చూస్తే ఒక భూతం కనిపించింది. స్పీకర్లలో గంభీర శబ్దం, ఇక్కడికి వచ్చిన వారు శాపగ్రస్తులవుతారు. దొంగలు భయంతో అరుస్తూ పారిపోయారు. పోలీసులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. గ్రామస్తులు నిజం తెలుసుకున్నారు. వృద్ధుడు కోట సంరక్షకుడు అని తెలిసింది. గ్రామ పెద్దలు పిల్లలను అభినందించారు.
మీ ధైర్యం వల్ల కోట రక్షించబడింది అన్నారు. ఆ రోజు నుండి భూతాల కోట అనే పేరు మారిపోయింది. దాన్ని ధైర్యకోట అని పిలవసాగారు.